హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం 24 యొక్క మార్కెట్ అనాలిసిస్ అయితే అంటే మండే మార్కెట్ యొక్క అనాలిసిస్ అయితే చూద్దామండి. ఎస్టర్డే వచ్చేసి మనం అనాలిసిస్ వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీలో అయితే అసలు సెట్ కాలేదండి. ఎందుకంటే మనకి చెప్పుకున్న లెవెల్స్ కంటే డౌన్ సైడ్ ఓపెన్ అయింది. సో నేనేం చెప్పానంటే ఎప్పుడు చెప్తానే ఉంటాను, 9:30 తర్వాత మన లెవెల్స్ అనేది చూడండి అని. సో అలా చూసుకుంటే అసలు మిడ్ క్యాప్ నిఫ్టీలో మన లెవెల్స్ అయితే డ్రా చేయలేదు, మన లెవెల్స్ కింద ఓపెన్ అయింది. సో మన మిడ్ క్యాప్ నిఫ్టీలో మనకి ట్రేడ్స్ అయితే ఏం దొరకలేదండి. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో అనాలిసిస్ వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు అయితే 140 పాయింట్స్ నెగిటివ్తో క్లోజ్ అయ్యి 13,851 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. మండే మార్కెట్ వచ్చేసి ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ వస్తే 13,800 దగ్గర రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కాల్ సైడ్ అయితే ఈ 13,800 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్లో బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయితే మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే కమింగ్ టు అప్ సైడ్ మూమెంటం అండి. ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 13,900 అండి. 13,900 లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే 13,875లో అయితే కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇదండి మన మిడ్ క్యాప్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ మండే మార్కెట్కి. అలానే నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ వచ్చేసి ఈరోజు 124 పాయింట్స్ నెగిటివ్తో క్లోజ్ అయ్యి 26,068 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అనేది క్లోజ్ అయిందండి ఈరోజు. సో మనం ఎస్టర్డే వీడియోలో అనాలిసిస్ చెప్పుకున్న లెవెల్స్ అయితే ఈ రెండు లెవెల్స్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ సపోర్ట్ లెవెల్స్ అని అనుకున్నాము. మార్కెట్ వచ్చేసి అక్కడే సపోర్ట్ 26,100 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది అనుకున్నాము. అక్కడి నుంచి ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం వచ్చి ఇలా 11కి కరెక్ట్గా ఒక సపోర్ట్ జోన్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ క్యాండిల్ అయితే బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. బట్ ఆ హై బ్రేక్ అయింది ఎప్పుడు అంటే 11:45 నుంచి 12 మధ్యలో ఆ లెవెల్ బ్రేక్ అయింది. సో మనం ఆ టైంలో కనుక ట్రేడ్ ఎంట్రీ అయితే మనకి టార్గెట్ అయితే బాగా వచ్చిందని చెప్పుకోవచ్చండి. సో ఇది కూడా 26,150 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చెప్పుకున్నాము. బట్ 12:15కి ఆ లెవెల్ కూడా బ్రేక్ అయింది ఒక బుల్లిష్ క్యాండిల్తో. ఒకవేళ ఆ క్యాండిల్ హై మార్క్ చేసుకొని ట్రేడ్లోకి ఎంటర్ అయినా కానీ మనకి 12:45కి ట్రేడ్ అయితే ఎంట్రీ అయితే అవుతామండి. బట్ అలానే స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయిందండి. సింగిల్ క్యాండిల్తోనే స్టాప్ లాస్ హిట్ అయింది. ప్రాఫిట్ అయితే వచ్చింది కానీ తక్కువ, ఒక 5 పాయింట్స్ అట్లా వచ్చి మళ్ళీ రివర్స్ అయితే వచ్చిందండి మార్కెట్. సో 13 కంటే 1 o'clockకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి సో మనం అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అంటే సపోర్ట్ జోను రెసిస్టెన్స్ జోన్గా మారుతుందని అర్థం చేసుకోవాలి. సో అలా చూసుకొని ఇక్కడ ఈ 1 o'clockకి ఫామ్ అయిన క్యాండిల్లో మార్క్ చేసుకొని పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మనకి టార్గెట్స్ అయితే హిట్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు అండి. మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి మళ్ళీ సేమ్. సో దీన్ని ఏమంటారంటే బుల్లిష్ ట్రాప్, బయర్స్ ట్రాప్ అని అంటారండి. ఇక్కడ వచ్చే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అవుతుంది కదా అని చెప్పి ట్రేడ్లో కనుక ఎంటర్ అయితే బయర్స్ అనేవాళ్ళు ఒక ట్రాప్లో అయితే పడతారండి. బట్ కానీ ఆ టైంలో ఇక్కడ ఒక క్యాండిల్స్ అనేది ఎలా ఫామ్ అవుతున్నాయో కూడా చెక్ చేసుకోవాలండి. ఇక్కడైతే డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. మీకు ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెప్తున్నాను. సపోర్ట్ జోను ప్లస్ తర్వాత రెసిస్టెన్స్ జోన్ దగ్గర డోజీ క్యాండిల్స్ ఫామ్ అయితే ఆ డోజీ క్యాండిల్ ఇటు బ్రేక్ అయితే అటు ఒక బిగ్ మూమెంట్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చని ఎన్నో వీడియోస్లో చెప్తా ఉన్నాము. సో అలా చూసుకుంటే కనుక 2:15కి అయితే నిఫ్టీ సపోర్ట్ జోన్ దగ్గర ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. సపోర్ట్ జోన్ అంటే 26,150 మనం సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నాం. 150 దగ్గర డోజీ క్యాండిల్ ఫామ్ అయ్యి
ఆ లో లో యొక్క బ్రేక్ డోజీ క్యాండిల్ యొక్క లో అయితే బ్రేక్ అయ్యి మన పుట్ సైడ్ అయితే ఎంట్రీ దొరికిందండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అంటే మండే మార్కెట్ యొక్క అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వస్తే 26,150 దగ్గర సేమ్ మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అంటే ఓపెనింగ్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ లేకపోతే డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ నిఫ్టీలో 26,000 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్స్లో మనకి కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి మనకి ఈ లెవెల్లో 85 ఎస్టర్డే వీడియోలో వచ్చేసి 85,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకున్నామండి. బట్ ఆ లెవెల్ వరకు 1215 దగ్గర అయితే మనకి క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సేమ్ నిఫ్టీలో ఎలా అయితే జరిగిందో సెన్సెక్స్లో కూడా అలానే జరిగింది. బట్ కానీ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయిందండి. సేమ్ నిఫ్టీ ఎలా అయితే మూమెంట్ జరిగిందో సెన్సెక్స్ కూడా అలానే మూమెంట్ జరిగింది. సో రెండిట్లో నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నా కానీ సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకున్నా కానీ రెండు ఒకటే, కాకపోతే పాయింట్స్ వేరీ అయితే ఉంటుందండి. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, అంటే మండే 24 యొక్క మార్కెట్ అనాలిసిస్ అయితే చూసుకుంటే సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వస్తే 85,100 దగ్గర ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. 85,100 దగ్గర మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. కమింగ్ టు అప్ సైడ్ మూమెంటం అండి, అప్ సైడ్ మూమెంటం వచ్చేసి 85,500 అండి. 85,500 దగ్గర మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదండి సెన్సెక్స్ యొక్క అనాలిసిస్ మండే మార్కెట్కి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండి. బ్యాంక్ నిఫ్టీలో మన ఎస్టర్డే వీడియోలో వచ్చేసి 59,100 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నాము. మార్కెట్ అక్కడి నుంచి ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం అయితే వచ్చిందండి. డౌన్ సైడ్ మూమెంటం రాగానే మళ్ళీ కరెక్ట్గా 12:15కి సేమ్ అన్నీ ఈరోజు ట్రేడ్స్ అన్నీ నిఫ్టీలో చూసుకున్నా కానీ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా సెన్సెక్స్లో చూసుకున్నా కానీ మ్యాక్సిమం అన్నీ ఒకే మూమెంట్ అయితే ఒకే క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయని చెప్పుకోవచ్చు అండి. సేమ్ సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ 12:15కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గరకు అయితే వచ్చినాయి. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అవ్వబోయి ఉంటే 50 మినిట్స్లో ఎగ్జిట్ అవ్వబోయి ఉంటే కనుక స్టాప్ లాస్లు అయితే వాళ్ళు హిట్ అయిపోయి ఉంటాయి. దీన్నే బయర్స్ ట్రాప్ అయితే అంటారండి. బయర్స్ అనే వాళ్ళందరూ ట్రాప్ అయితే అయ్యారండి ఈరోజు. సో ఇక్కడ మనకి చెప్పుకున్నట్టు ఇక్కడ లైట్గా 215కి డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఆ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి మనం పుట్ సైడ్ అయితే ఎంట్రీస్ తీసుకొని ఉంటే బ్యాంక్ నిఫ్టీలో అయితే పుట్ సైడ్ ఎంట్రీస్ బ్లాస్ట్ అయితే అయినాయండి. పుట్ సైడ్ సింగిల్ క్యాండిల్లో నియర్లీ 150 పాయింట్స్ వరకు మనకి 150 పాయింట్స్ వరకు అయితే మూమెంట్ అయితే వచ్చిందండి. సో ట్రేడింగ్ అంటే నేను ఏదో అనాలిసిస్ చెప్తున్నాను కదా, ఆ లెవెల్స్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ రాగానే హై బ్రేక్ అయినా ఓపెన్ బ్రేక్ ట్రేడ్ అనేది ఎంట్రీ చేసుకోవడం కాదండి. ఆ టైంలో సపోర్ట్ జోన్ వచ్చిన టైంలో అసలు ఏం జరుగుతుంది, బయర్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారు, సెల్లర్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారు, ఇది అనేది చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా. అప్పుడే మనకి ట్రేడ్ ఎంటర్ అవ్వాలా లేదా అని అర్థమవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.